మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చేస్తారు కాబట్టి గబుక్కుని చెప్పేయి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడున్న గెస్ట్లకి, మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టు నైట్. ఓకే, ముందుగా మా మూవీ గురించి ఆబ్వియస్లీ మా హీరో రావు రమేష్ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. సో సార్ ఒక 10 నిమిషాలు సినిమాలో ఉంటే మనకి ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్. ఇమాజిన్ 2 అవర్స్ మూవీలో ఉంటే ఎంత అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందో మీరు ఈ సినిమాలో చూస్తారు. అది కూడా August 23 చూస్తారు. సో నాకు ఈ సినిమా పైన నమ్మకం ఆల్రెడీ వచ్చేసిందండి. ఎందుకంటే నేను స్క్రిప్ట్ చూస్తున్నప్పుడే అదేదో అంటారు కదా, పొట్ట చెక్కలయ్యేలా అని. సో అంత నవ్వుకున్నా అనమాట. సో ఈ స్క్రిప్ట్ అమేజింగ్. సో ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ టు వర్క్ బిసైడ్ యూ రావు రమేష్ గారు. అయ్యో ఓకే, చెప్తా ఒక 2 minutes ప్లీజ్. సో మ్యామ్, తబితా మ్యామ్, నేను తబితా మ్యామ్ని రీసెంట్గానే కలిసానండి. అసలు షీ ఈజ్ సో వార్మ్. మ్యామ్ మీకు చెప్పాలనుకుంటున్నాను, నేను జనరల్గా మేడం సార్ మేడం అంతే సాంగ్ తర్వాత అందరు నన్ను మేడం సార్ మేడం అంతే అన్నారు. బట్ నేను లక్ష్మణ్ గారి దగ్గర పోయి మీ గురించి మేడం సార్ మేడం అంతే సో అని చెప్పాను. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మ్యామ్. అండ్ ఓకే, మీ ఫ్యాన్స్ కోసం ఇంకా అల్లు అర్జున్ గారు ఇక్కడ రాలేదు. కాకపోతే నేను ఒక చెప్పాలనుకుంటున్నాను. సో అల్లు అర్జున్ గారు ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ అండి. ఆయనకు తెలియకుండానే హీ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో నేను నా బ్యాచిలర్స్ అయిపోయినప్పుడు ఐ రియల్లీ వాజ్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ పర్సీవింగ్ మై యాక్టింగ్. ఒక నిమిషం అన్నా ప్లీజ్. మాట్లాడొద్దు, మాట్లాడిన వాడిని ఒక్క నిమిషం అన్న అనింది, అయిపోయింది. ఓకే యా, సో నేను బ్యాచిలర్స్ ఫినిష్ చేసిన తర్వాత ఐ వాజ్ రియల్లీ కన్ఫ్యూజ్, యాక్టింగ్ తీసుకోవాలా లేకపోతే మాస్టర్స్ చేయాలా అని. దెన్ బన్నీ గారు ఒక సక్సెస్ మీట్లో ఒక మాట అన్నారండి, తెలుగు అమ్మాయిలు రావాలి మన ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిలు రావాలి, వాళ్ళకంటూ ఒక స్థాయిని పొందాలి అని. ఆ మాట తర్వాత నాకు మొత్తం కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఐఎమ్ డెడికేటింగ్ మై ఎంటైర్ లైఫ్, ఐఎమ్ డివోటింగ్ మై ఎంటైర్ లైఫ్ టు తెలుగు సినిమా అండి. సో థ్యాంక్ యూ సో మచ్ బన్నీ గారు. ఆబ్వియస్లీ లక్ష్మణ్ గారు, మీరు లేకపోతే నేను ఈ స్టేజ్ పైన లేనండి. నాకు సక్సెస్ వచ్చినా లేకపోతే నాకు ఈ మూవీ నుంచి ఏ ఫేమ్ వచ్చినా ఐ వాంట్ టు డెడికేట్ ది ఎంటైర్ థింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ వెన్ ఐ డెంట్ బిలీవ్ మై సెల్ఫ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ గారు, బుచ్చి గారు, అయిపోయింది ఒక్క నిమిషం. రిషి గారు, బుజ్జి గారు, శివ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే, ఐ థింక్ అంకిత్, ఐ కుడెంట్ ఆస్క్ ఫర్ ఎ బెటర్ co-star than you, అంకిత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీ బ్లెస్సింగ్స్ మా పైన ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సుమ గారు థ్యాంక్ యూ. రమ్య, తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో ఉంది, అలాగే తెలుగు సినిమా ఆడియన్స్ కూడా ప్రపంచ స్థాయి ఆడియన్స్. సినిమాని ఇంతగా ప్రేమించేటువంటి ఆడియన్స్ ఇంకా ఏ ప్రాంతంలోనూ ఉండరు అని చెప్పడం అతిశయోక్తి కాదు. దే ఆర్ ద బెస్ట్ ఆడియన్స్, తెలుగు ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్. సూపర్ మ్యాన్, వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను గీతం యూనివర్సిటీలో మీరందరూ గ్యాప్ ఇస్తే జై బన్నీ అని అరుస్తారని నాకు తెలుసు. మీలో ఒకటిగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను. నేను గీతం యూనివర్సిటీలో వీధి నాటకాలు, ఫేస్కి రంగు వేసుకొని మైమ్, స్టేజ్ ప్లేస్ ఇవన్నీ చేసేవాడిని అండి. 2016లో ఒక కాస్టింగ్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి
అల్లు అర్జున్ గారితో OLX యాడ్ ఉంది, చేస్తావా అని అడిగారు. ఎగిరి గంతేసుకొని ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. ముంబై వెళ్ళి ద స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నతో నా ఫస్ట్ కెమెరా అపియరెన్స్. ఆ యాడ్ రిలీజ్ అయిన తర్వాత మా వాళ్ళందరి సంతోషం చూసి ఆ కాస్టింగ్ డైరెక్టర్కి ఫోన్ చేసి చాలా కృతజ్ఞతతో థ్యాంక్ యూ అని చెప్తుంటే ఆవిడ ఒక మాట అంది, బాబు నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బన్నీ అన్నకి, ఎందుకంటే ముంబైలో యాడ్ జరుగుతోంది, 30 సెకండ్లు నిమిషం యాడ్కి తెలుగువాడిని అక్కడి వరకు తీసుకెళ్ళడం ఎందుకు, అక్కడున్న హిందీ యాక్టర్తో చేయించి డబ్బింగ్ చెప్పొచ్చు అని చెప్తే బన్నీ అన్న మాత్రం తెలుగువాడే చెయ్యాలి, ముంబైకి తెలుగువాడే రావాలి అని చెప్పి టాప్ 3 ఆడిషన్స్లో నన్ను పిక్ చేసింది కూడా బన్నీ అన్నే. బన్నీ అన్న డైరెక్ట్గా మీకు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పే ఆపర్చునిటీ రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా కెరియర్ స్టార్టింగ్ పాయింట్ మీరు, నా కెరియర్ స్టార్ట్ అయింది మీ వల్లే. అండ్ ఈరోజు మీ ఈవెంట్కి రావడం నా కెరియర్ టర్నింగ్ పాయింట్గా భావిస్తున్నాను. నా విషయం అనే కాదండి, ఆ రోజు యాడ్కి బన్నీ అన్నకి ఒక అసిస్టెంట్ వచ్చాడు, ఈరోజు ఆ అబ్బాయి ప్రొడక్షన్ మేనేజర్. అది కేవలం బన్నీ అన్న వల్లే. తన చుట్టూ ఉన్నవారు ఎదగాలని కోరుకోవడమే కాకుండా ఎదగడానికి అవకాశాలు కనిపించేది బన్నీ అన్న. నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇండస్ట్రీకి రావడానికి చాలా ఆపర్చునిటీస్ కలగజేస్తున్నారు. సినిమాల్లో తెలుగు వాళ్ళు చేయాలి అని గట్టిగా నమ్మేది బన్నీ అన్న. బన్నీ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గారి విజన్తో చాలా ధైర్యం చేసి మేడం సార్ మేడం అంతే అన్న పాటలో మీ ఐకానిక్ మూమెంట్స్ అన్ని సాంగ్స్లో రీక్రియేట్ చేయడం జరిగిందన్న. ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. దానికి మెయిన్ కారణం మీ మూమెంట్స్ మేము రీక్రియేట్ చేయడం మొదటి కారణం అయితే, హ్యాష్ట్యాగ్ అల్లు అర్జున్ దానికి మొదటి కారణం అయితే, రెండో కారణం మీ ఫ్యాన్స్ అన్న. ఆ పాటని ఎంత ఓన్ చేసుకున్నారంటే వాళ్ళు సొంతంగా రీల్స్ క్రియేట్ చేసి ఆ పాటని ఊరు తిరిగేలాగా మాసెస్లోకి వెళ్ళేలాగా చేసింది మాత్రం మీ ఫ్యాన్సే అన్న. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సుకుమార్ సార్ మీ శిష్యుడు రొంగలి శ్రీనివాస్ అన్న ఒక విధంగా నా గురువు సార్. ఎందుకంటే ఆయన మీ దగ్గర నేర్చుకున్న విషయాలన్నీ మా దగ్గరకు వచ్చి అన్నీ చెప్తుంటే సార్ అవి వింటూ మీ నుంచి బోల్డ్ నేర్చుకొని నేను మీకు సెషన్ అయ్యాను సార్. మిమ్మల్ని ఈరోజు ఫస్ట్ టైం కలవడం అయినా మీ గురించి ఎన్నో విషయాలు విని వాటి నుంచి నేర్చుకున్నాను నేను. రంగస్థలం చేసేటప్పుడు కానీ, వేరే సినిమాలు చేసేటప్పుడు కానీ, పుష్ప డిస్కషన్స్ అప్పుడు కానీ మీరిచ్చే పర్స్పెక్టివ్స్, మీకుండే వ్యూ, వీళ్ళందరూ ఒక 10 మంది 10 రకాలుగా సీన్ రాసుకున్న 11వ పర్స్పెక్టివ్ చెప్పేవారట నెక్స్ట్ డే మార్నింగ్ డిస్కషన్లో. అది చెప్పి ఇది రాసుకురండి అని చెప్పేవారు. సార్ యువర్ విజన్, ఐఎమ్ సో హ్యాపీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టుడే సార్. హోప్ఫుల్లీ మీరు యాక్షన్ అన్న రోజు నేను కెమెరా ముందు ఉండాలి, ఒక 5 నిమిషాలైనా పర్లేదని కోరుకుంటున్నాను నేను. ఐ రియలీ హోప్ దట్ హ్యాపెన్స్. 23వ తారీఖు మా అందరికీ రిలీజ్ పండగ అయితే దానికి దేవత తబితా సుకుమార్ గారు మాకు. ఆ పండగకి కారణం తబితా సుకుమార్ గారే. మేడం ఈరోజు మీరు లేకపోయి ఉంటే ఈ సినిమా స్థాయి అయి ఉండేది కాదు. రామ్ చరణ్ గారు ట్రైలర్ రిలీజ్ చేయడం కానీ, సుకుమార్ గారు, బన్నీ గారు, ద మోస్ట్ ఎక్సైటింగ్ డియో ఈరోజు ఇక్కడ ఉండడానికి కానీ మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఫిలిం మేడం. థ్యాంక్ యూ సో మచ్. మా హీరో సుబ్రహ్మణ్యం, మా రావు రమేష్ గారి గురించి మాట్లాడాలి. సార్ మీతో నటించడం వల్ల, మీ పక్కన 2 గంటలు నేను నుంచోవడం వల్ల ఈరోజు నా స్థాయి, నా వాల్యూ, నటుడుగా నా వాల్యూ పెరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీతో నేను ఎంత కనెక్ట్ అయ్యానంటే సినిమాలో క్యారెక్టర్ పరంగా మా డైరెక్టర్ గారు నువ్వు సుబ్రహ్మణ్యం అనే అని పిలవాలి అని చెప్పిన 3-4 సందర్భాల్లో తెలియకుండా నాన్న అని పిలిచేసేవాడిని. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్. మీతో నటించడం, 2 గంటలు మీతో స్క్రీన్ పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక విధంగా అవకాశం రావడానికి కారణమైన ఇంద్రజ గారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ మ్యామ్తో నేను ఒక 2 రోజులు వేరే సినిమాకి షూటింగ్ చేయడం జరిగింది. ఆ రోజు నన్ను గుర్తుపెట్టుకొని తర్వాత లక్ష్మణ్ గారు
క్యారెక్టర్ కోసం వెతుకుతుంటే ఆవిడ గుర్తుపెట్టుకొని మరీ నా పేరు చెప్పారు. మేడం థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ ఇండెప్టెడ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ప్రతి చిన్న సినిమా ఎదుర్కొనే ఒడిదుడుకులు ఈ సినిమా కూడా ఎదుర్కొందండి. ఈ సినిమా ఒక రథం అయితే ఒడిదుడుకులు వచ్చినప్పుడు మేమందరం పక్కకు తప్పుకున్నా, కొంచెం రథానికి దూరంగా ఉన్నా, ఆ రథం పట్టుకొని ఎప్పుడూ పట్టు విడవని ఒకే ఒక్క మనిషి అండి మా డైరెక్టర్ లక్ష్మణ్ కార్య అన్న. ఐ లవ్ యూ సో మచ్. ఆయన నిజాయితీగా పనిచేసింది ఈరోజు తెర మీదకు మీకు కనిపిస్తుంది. ఆ నిజాయితీ వల్లే తబితా సుకుమార్ గారు కూడా ఈ సినిమాలో ఆ నిజాయితీని మెచ్చే తీసుకున్నారని మేమందరం గట్టిగా నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ. ఇంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే సుమా గారు అక్కడి నుంచి నాకు మైక్ ఇస్తుతారు. నా ప్రొడ్యూసర్స్ ఋషిమార్ల గారు, బుజ్జి అన్న, ప్రసాద్ అన్న, మీరు ఈ సినిమా మొదలుపెట్టిన విధానం, అన్కాంప్రమైజింగ్గా ప్రతి సీను తీయాలన్న విధానం, మధ్యలో జాయిన్ అయ్యి మోహన్ కార్య అన్న మీరు సినిమా ఫినిష్ చేసిన విధానం, ఈరోజు ఇంతవరకు రావడానికి కారణమైన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రమ్య యూ బీన్ అన్ అమేజింగ్ కో స్టార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంకో సక్సెస్ మీట్లో ప్రతి ఒక్కరిని పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం వస్తుందని వెయిట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. బన్నీ అన్న ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్. నా కోసం నేను ఒక్క లైన్ పాడతా, మీరు మేడం సార్ మేడం అంతేనండి ప్లీజ్. తనందమెంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంటే తలొంచి మొక్కిన తప్పేం కాదే. ఇదే ఊపుతో 23rd ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ బనీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ స్టార్ మహిళ నుంచి మేడంని చూస్తున్నా ఇప్పటికీ మనకు అక్కే. సుమా అక్క థ్యాంక్ యూ సో మచ్. మీ నాన్నగారి అకౌంట్లో ఎవరో డబ్బులు వేశారు కదా, అదే హడావుడి నడుస్తోంది. అది కాదు, అది వేరే. మీ నాన్ననే వెళ్ళి అడుగుపో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మైక్ అక్కడ ఇచ్చే. థ్యాంక్ యూ. అండ్